తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐ మధ్య రాయదుర్గం భూముల వ్యవహారంపై జరిగిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయదుర్గం భూములపై హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని ఎస్బీఐ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ఇక పిటిషన్ విత్డ్రా విషయంపై అధికారికంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం ఎస్బీఐ మధ్య రాయదుర్గం భూముల వ్యవహారంపై జరిగిన చర్చలు సఫలమైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. రాయదుర్గం భూములపై హైకోర్టులో వేసిన పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని ఎస్బీఐ ప్రతినిధులు ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. ఇక పిటిషన్ విత్డ్రా విషయంపై అధికారికంగా ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రత్యామ్నాయంగా భూమి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. రైట్, ఇక ఈ విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ఎస్బీఐ అధికారులు మరొకసారి ఈ రోజు చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శితో భేటీ కావడం జరిగింది. ప్రధానంగా రాయదుర్గం భూములకు సంబంధించిన విషయంలో గత కొంతకాలంగా అటు ప్రభుత్వానికి మరోవైపు ఎస్బీఐ అధికారుల మధ్య వివాదాలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు మరొకసారి ఈ యొక్క రాయదుర్గం భూములకు సంబంధించిన అంశాలపై కూడా ఎస్బీఐ అధికారులు చీఫ్ సెక్రటరీ శేషకృష్ణ అంటే ప్రధాన కార్యదర్శి కావాల్సిన శేషకృష్ణ కూడా ఈ రోజు కలిసి పలు అంశాలపై కూడా ప్రస్తావించారు. అయితే ముఖ్యంగా ఈ రాయదుర్గం భూములకు సంబంధించిన విషయంలో గతంలో ఉన్నటువంటి ఒప్పందాల ప్రకారమే ముందుకెళ్తాము. అయితే తమ పిటిషన్ ఇప్పటికే వేసినటువంటి పిటిషన్ ని వెనక్కి తీసుకుంటామని మాత్రము అటు ప్రభుత్వానికి ఒక ప్రకటన కూడా చేసినట్టు కూడా సమాచారం చేస్తూ దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి దీనిపై నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉన్నట్టు కూడా అధికారులు వెల్లడించారు. ఇక ఇప్పటికీ హైకోర్టులో పిటిషన్ వేస్తే ఆ పిటిషన్ ఇప్పటికీ హైకోర్టు కొట్టివేసింది కాబట్టి ఇక వారి గతేంద్ర ఒప్పందానికి రాజీకి వచ్చినట్టు కూడా సమాచారం ఇచ్చి వరుసగా అధికారులు అటు ఎస్బీఐ అధికారులు మాత్రం వరుసగా ప్రభుత్వ అధికారులతో భేటీ అవుతూనే ఉన్నారు. ఖచ్చితంగా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎస్బీఐ బ్యాంక్ సంబంధించిన ఆర్థిక లావాదేవీలు మొత్తం కూడా పూర్తిగా వేరే బ్యాంక్ బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయం తీసుకుంటున్న నేపథ్యంలో ఈ యొక్క సమావేశం సందర్భంగా అలాంటి ప్రకటన చేయకుండా మళ్ళీ యథావిధిగా గతంలో ఉన్నటువంటి వారిగానే యథావిధిగా తమ ఆర్థిక లావాదేవీలు జరిపించే విధంగా మరోవైపు రాయదుర్గం భూముల సంబంధించిన పిటిషన్ వెనక్కి తీసుకున్నట్టు కూడా ఎస్బీఐ అధికారులు ఈరోజు ప్రభుత్వానికి ఒక ప్రకటన సమాచారం ఇచ్చినట్టు కూడా సమాచారం. దీనిపై మరి ముఖ్యమంత్రి ఫైనల్ డిసిషన్ ఏ విధంగా తీసుకుంటారో అనేది కూడా వేచి చూడాల్సింది చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.